వైఎస్ఆర్ విగ్రహానికి రెవెన్యూ అధికారులు ముసుగు వేయటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి మాత్రమే ఎందుకు ముసుగు వేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు ఒకటయ్యనడానికి ఈ సంఘటన నిదర్శనమని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఎలక్షన్ కోడ్ భాగంగానే వైఎస్ఆర్ విగ్రహం ముసుగు వేస్తామని ఆర్డీఓ ప్రసాద్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన విగ్రహాలకు ముసుగు వేస్తామని అన్నారు ఆయన. రాజశేఖర రెడ్డి విగ్రహం మాత్రమే ఎన్నికల అధికారులకి గుడ్డ కప్పాలన్న ఆలోచన, ప్రజలను మభ్య పెట్టాలన్న ఆలోచనతో ఈరోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని గుడ్డ కప్పడంతో తిరుపతి యావత్తు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఈ విషయాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కుంభకాయని చెప్పి అనడానికి నిదర్శనంగా ఈ డిఫేస్మెంట్ కానీ పోస్టర్స్, బ్యానర్స్, నెక్స్ట్ వాల్ పెయింటింగ్స్ అన్ని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. అట్లాగే పొలిటికల్ లింక్డ్ విగ్రహాలు కూడా అన్నిటి కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఆల్రెడీ ఈసీ గైడ్లైన్స్ ప్రకారం అయిపోతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలకు ముసుగులేశారు? దీనిపై మీ దగ్గర ఉన్న వివరాలేంటి? ఈ రోజు సాయంత్రమే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందుగా తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ముసుగు ధరించడం జరిగింది. యూపీ తరహా ఎన్నికల నిబంధనలు తిరుపతిలో ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ విగ్రహానికి ఈ ముసుగు ధరించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఆ ప్రాంతానికి చేరుకొని ఆందోళన చేపట్టడం జరిగింది. ఎన్నికలలో కేవలం రాజశేఖర రెడ్డి మాత్రమే ఓటర్లను ప్రభావితం చేస్తారా? మిగతా నాయకులు ఎవరు అంటే టీడీపీలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాలు కానీ ఏవి ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం లేదా? మరి అలాంటప్పుడు ఆ విగ్రహాలకు ఎక్కడ ముసుగులు ధరించకుండా కేవలం రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాత్రమే ముసుగులు ధరించడం మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్టీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి వారు ఆందోళన కూడా చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఆర్డీఓను కూడా క్లారిఫికేషన్ తీసుకున్నప్పుడు ఆర్డీఓ చెప్పడం ఎన్నికలకి నియమ నిబంధనలకు సంబంధించి తాము ఈ ముసుగు ధరించడం జరిగింది తప్ప ఎక్కడా కూడా వేరే రకమైనటువంటి కార్యక్రమం కాదు. కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు మాత్రమే కాదు, పూర్తిగా తిరుపతిలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ లీడర్స్ విగ్రహాలకు కూడా ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఈ ముసుగులు ధరించడం జరుగుతుంది. అయితే సిబ్బంది కొరత వల్ల ఈ రోజు నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావడం వల్ల ముందుగా తమ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఈ ముసుగు ధరించడం జరిగిందని చెప్పి ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఒక రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాత్రమే ఈ ముసుగు ధరించడం, మిగతా విగ్రహాలన్నింటినీ ఆ విధంగానే ఉంచడం, సిబ్బంది కొరత అని చెప్పి వాటిని తప్పించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఒక రకంగా కొంత ఆందోళన వైపు దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు దీనికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. అయితే ఆయన మాత్రం ఈ విషయాన్ని తాను కొంత ఆలోచించాలన్న విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం కూడా నేను ప్రకటించను, దీని గురించి తర్వాత మాట్లాడతాను ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఎన్నికల నిబంధనల ప్రకారమే ఈ ముసుగులు ధరింపజేశారా, లేదంటే పూర్తిగా అధికారులు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారన్న అంశం మాత్రం ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఎన్నికల నిబంధనల ప్రకారం అంటే గతంలో జరిగిన యూపీ ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి నిబంధనల ప్రకారం యూపీ సింబల్స్ గా ఉన్నటువంటి అంటే మాయావతికి సంబంధించినటువంటి విగ్రహాలు కానీ, కాంచీరామ్ విగ్రహాలు కానీ వాటికి ముసుగులు వేయటం, అక్కడ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొంటాం. అటువంటి నేపథ్యాన్ని తిరిగి ఏపీలో కూడా ప్రవేశపెట్టడం, మొట్టమొదటిసారిగా తిరుపతిలో ఈ విధమైనటువంటి ఒక రాజశేఖర రెడ్డి విగ్రహానికి ముసుగు వేయడం మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితికి దారితీయడం జరిగింది. అయితే ఆర్డీఓ ప్రసాద్ వెంటనే దానికి కౌంటర్ ఇవ్వడంతో కొంత ఆందోళన వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్వాతి. థ్యాంక్ యూ ప్రదీప్. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర నాయుడు తెలుసుకుందాం. రాఘవేంద్ర, ఈ వైఎస్ విగ్రహాలకు ముసుగు వేయడంపై ఈసీ నుంచి ఆదేశాలు ఏమైనా వచ్చాయా? స్వాతి, కొద్దిసేపటి క్రితం ఈ తిరుపతి అంశంపై ఈసీలోని కొంతమందితో మాట్లాడడం జరిగింది. వారు చెప్పిన వరకు ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం
మేము ఎటువంటి ఆదేశాలు జారీ చేయాలని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇందుకు సంబంధించి అంటే విగ్రహాలకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తాను. ఏ రాజకీయ పార్టీ నుంచి కానీ ఏ సంస్థ నుంచి మాకు ఎటువంటి సమాచారం అందలేదు కూడా అని కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద అంటే ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం ఈసీకి కూడా కొంత ఇది ఆశ్చర్యం కలిగిస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. వాళ్ళు తిరుపతిలో వైఎస్ఆర్ విగ్రహాలకు ముసుగులు వేస్తున్న అంశం మీడియా తీసుకెళ్ళినాకనే ఈసీకి తెలిసినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారితో మాట్లాడినప్పుడు దీనికి సంబంధించి మీరు ఏమైనా ఆదేశాలు ఇచ్చారంటే ప్రస్తుతానికి మా నుంచి ఎటువంటి ఆదేశాలు లేదు, ఎటువంటి అభ్యర్థులను కూడా రాలేదని వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. స్వాతి. థ్యాంక్ యూ రాఘవేంద్ర.